మనం చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు అన్నీ ఎన్డీఏ కూటమికే మొగ్గు చూపిస్తున్నాయి. మరి అదే నిజం కాబోతుందా? ఎందుకు ఇండియా కూటమి అటు జార్ఖండ్లో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది? అలాగే మహారాష్ట్రలో ఖచ్చితంగా మహాయుతి కూటమికి మేము బ్రేక్ వేస్తామన్న అంశాన్ని ఎందుకు గట్టిగా నిలబెట్టుకోలేకపోతుందన్న అంశాలు మనం మాట్లాడబోతున్నాం. ఇప్పటివరకు మన చేతిలో ఉన్న కొన్ని సర్వేలకు సంబంధించిన వివరాలు చూస్తే పీమార్క్ సర్వే ఎన్డీఏకి 137 నుంచి 157 రావచ్చని చెప్పింది. మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉంటే 145 అంటే 145 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. ఇండియా కూటమికి 126 నుంచి 146 రావచ్చు, అదర్స్ 2 నుంచి 8 అంటున్నారు. అలాగే మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికే మొగ్గు చూపుతోంది, 150 నుంచి 170 రావచ్చని మ్యాట్రిజ్ సంస్థ చెప్తోంది. ఇండియా కూటమి 110 నుంచి 130, అదర్స్ 8 నుంచి 10 సీట్లకు పరిమితం కావచ్చని ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. ఇక పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ మనం చూస్తే ఎన్డీఏకు హైయెస్ట్ అంటే 175 to 195 అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 30 సీట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది అంటూ పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇండియా కూటమి 85 నుంచి 112కే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయనేది ఆ సంస్థ అంచనా. ఇక సిఎన్ఎన్ న్యూస్ 18 ఎన్డీఏకి 154 అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 9 సీట్లు అదనంగా రావచ్చని అంచనా వేస్తోంది. బట్ ఇండియా కూటమికి 128 సీట్లు రావచ్చు, అదర్స్ 6 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని సిఎన్ఎన్ న్యూస్ 18 అంచనా వేస్తోంది. ఇక కేకే సర్వే మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సెన్సేషన్ సృష్టించిన కేకే సర్వేకి సంబంధించి ఎన్డీఏ కూటమికి కేకే సర్వే చాలా మ్యాసివ్ ఫిగర్ ఇచ్చేసింది. 225 అంటే 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 225 స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతుంది అంటే ఒక మ్యాసివ్ విక్టరీ సాధించబోతుందని కేకే సర్వే అంచనా వేస్తోంది. ఇండియా కూటమి కేవలం 56కే పరిమితం కావచ్చని చెప్తోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్లో ఎన్డీఏ కూటమికే మొగ్గు కనిపిస్తోంది. నిజంగా మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎగ్జాక్ట్గా రాబోతున్నాయా, లేదంటే సెన్సేషన్ ఏమైనా జరగబోతుందా? ఎందుకంటే హర్యానా విషయంలో చూసాం, మెజార్టీ సంస్థలు కాంగ్రెస్కి ఎజ్జిచ్చిన నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన పరిస్థితి కూడా చూసాము. బట్ మరి మహారాష్ట్ర జార్ఖండ్లో అలాంటి అద్భుతం ఏమైనా జరుగుతుందా, లేదంటే ఇదే ఎగ్జిట్ పోల్ నిజం కాబోతుందా? అన్ని అంశాలు మాట్లాడబోతున్నాం. మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీ నేత దేవరకద్ర శాసనసభ్యులు, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రత్యేకంగా చాలా రోజులు నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తగా పరిశీలకుడిగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి గారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి ఆ పార్టీ నేత ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. తెలకపల్లి రవి గారు, మీ అంచనా ఏంటి సార్? మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అలాగే జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్లో మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏకే మొగ్గు కనిపిస్తోంది. ఎందుకంటే మన లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు వచ్చిన తర్వాత ఇక మోడీ ప్రభ తగ్గుతోంది, మిగతా పక్షాలు సహాయం లేకపోతే ఇంక గెలిచే వాతావరణం లేదు, కన్ను అంటారు కదా లట్టుపోయి ఇంకా గెలిచారన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. బట్ వేరేజ్ హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత కొంత వాళ్ళ ఊపు కనిపించింది. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా, లేదంటే ఇండియా కూటమి వైఫల్యం ఏమైనా ఉందా? ఫైనల్లీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా నిజమవుతాయన్న అంచనా మీకుందా? మొత్తం మీద మొన్న ఆంధ్రప్రదేశ్తో సహా ఆ తర్వాత హర్యానాతో సహా వీటి తర్వాత ఎగ్జిట్ పోల్స్ మీద గతంలో ఉన్నంత క్రేజ్ తగ్గిందని చెప్పాలి మనం. వాళ్ళు కూడా అంత క్లెయిమ్ చేసుకోలేదు. వీటికంటే ముఖ్యంగా లోక్సభలో 400 సీట్స్ అన్నది కాస్త 200 సీట్స్ దగ్గర ఆగిపోవడంతో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వీటికి సంబంధించిన ప్రభ కొంచెం తగ్గింది, అందులో సందేహం లేదు. కానీ మహారాష్ట్రకు వచ్చేసరికి ఎవరు బల్లగుద్ది ఇండియా కూటమే గెలుస్తుంది, లేకపోతే అక్కడ లోకల్గా మహావికాస్ అగాధి గెలుస్తుంది అన్న పద్ధతిలో చెప్పలేదు. ఈవెన్ నేను కూడా చెప్పలేదు, ఎందుకంటే చాలా హోరాహోరీగా పోటాపోటీగా కనిపించింది. మీరు మాట అన్నారు కదా, ఒంటరిగా గెలవలేదు, ఇతరుల మీద ఆధారపడని. ఆ పరిస్థితికి 100కి 100 ప్రతిబింబం ఏదైనా ఉంటే మహారాష్ట్ర. అక్కడ ప్రతి 2 పార్టీలను కూడా 2 ముక్కలు చేసి ఆ 2 ముక్కల్లో ఒక ముక్క ఇటు ఒక ముక్క అటు. సో సహజంగా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలా మహారాష్ట్ర మీద ఆశ ఉండడానికి ఒక కారణం, లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలు తీసుకొని వచ్చి జాతీయ స్థాయిలో ఫలితాలు మారడానికి కారణమైన ఒక కీలక రాష్ట్రం మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్ తర్వాత ఇంకోటి తర్వాత తమిళనాడు, ఈ రాష్ట్రాలు. సో ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి కొంత సానుకూలత ఉండొచ్చు అని భావించినప్పటికీ 2 ఫ్యాక్టర్స్ ప్రధానంగా పనిచేస్తాయి. ఒకటి, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, ఎందుకైతేనేమి ఎట్లాగో కలిసో ఏదో విధంగా పవర్లో ఉన్నారు. రెండవదండి, మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బిగ్గెస్ట్ పార్టీ.
శివసేనతో పెట్టిన రాజకీయాలు ఎత్తులు పై ఎత్తుల్లో బీజేపీ ఎమర్జ్ యాజ్ ది మేజర్ ప్లేయర్. సో గత 2-3 ఎన్నికల్లో కూడా వాళ్లకు 100కు పైన స్థానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలకు దగ్గర వచ్చింది. 1990 తర్వాత రాలేదు. వాళ్ళు అంతకంతకు కూడా తగ్గుతూ వస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఇంకోటి కూడా ఈ కూటమికి సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివసేన అనేది బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన బయటికి రావటం, అది మంచి విషయమే అప్పుడు ఆ పరిణామం. కానీ అదే సమయంలో సొంత బలం లేకపోవటం, శివసేన లాగే ఇది కూడా చీలిపోవటం. ఇప్పుడు శివసేన 2 వర్గాలు తీసుకుంటే కనుక ఆ వర్గం ఆడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చాలా కాలంగా ఉన్నాడు. సోషల్ కాంపోజిషను కొన్ని ప్రాంతాల్లో అతనికి బెల్ట్గా ఉండటం, ఆయనతో పోలిస్తే ఇతను అంత మాస్ లీడర్ కాదు ఉద్ధవ్ ఠాక్రే ఖచ్చితంగా. సో ఈ కారణాలు అన్నిటికంటే ముఖ్యమైనది ఐక్యతను కాపాడుకొని ముందు నుంచి ఒక ఏకోన్ముఖమైన సందేశం ఇవ్వడంలో కూడా వైఫల్యం కూడా కావచ్చు. దానికి బహుశా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శివసేన మధ్యలో కుదరకపోవటం, ఇంకా ఎన్సీపీ అనేది కొంత విశ్వసనీయత సమస్య కూడా వచ్చింది. ఆఖరికి ఎంతవరకు వచ్చింది అంటే బీజేపీతో కలిసి అదానితో చర్చలు జరిపారు అంటే దాన్ని ఖండించినది కూడా లేదు. సో క్రెడిబిలిటీ అయితే ఇవన్నీ వాళ్ళకున్నాయా? ఎన్నికల పోరాటంలో ఒక విషయం తెలుస్తుందండి, తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్తో సహా మీ బలం కంటే ఎదుటివాడి బలహీనతే మిమ్మల్ని ఎక్కువసార్లు గెలిపిస్తుంది. సో ఎప్పుడైతే మహావికాస్ అగాధిలో ఈ లొసుగులు ఇవన్నీ కూడా వచ్చాయో తప్పనిసరిగా అది వాళ్ళకి మేలు చేసినట్టుగా ఉంది. ఇంకా అధికార దుర్వినియోగాలు, ఎత్తుగడలు, కుల మత బటేంగేతో పటేంగే ఇట్లాంటివన్నీ చాలా స్లోగన్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడి ఉండొచ్చు. అందువల్ల హర్యానాలో కూడా దెబ్బతిని ఉండటం. నేను అనుకున్నాను హర్యానాలో దెబ్బతిన్న తర్వాత ఇక్కడ మరింత పకడ్బందీగా యూనిఫైడ్గా వెళ్తారు అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఇక్కడ 30 కాంగ్రెస్ మధ్య కూడా కొన్ని గ్యాప్స్ వాళ్ళిద్దరి మధ్య ఉండటమే 30 వచ్చాయి కాబట్టి మనం రావటం దాదాపు ఖాయం అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించడం వల్ల కూడా. రెండోది శరద్ పవార్ యొక్క పట్టు కొంత సన్నగిల్లటం, వీటన్నిటి వల్ల కూడా ఈ కారణం ఉంది. ఇంకొకటి అప్పుడు కూడా 30 స్థానాలు వచ్చినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి తేడా 20 స్థానాలే ఉన్నాయి. ఇఫ్ యూ గో టు అసెంబ్లీ సెగ్మెంట్స్ దట్ ఈస్ ఓన్లీ 27 ఆర్ సో. సో 27లో 15 అటు ఇటు అయితే కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. మహారాష్ట్ర రాజకీయాలు చాలా కాలం వోలటైల్గా ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం అది శివసేన అనేది 2 ముక్కలు అవ్వటము, దానికి ఒక క్యారెక్టర్. అంటే బాల్ ఠాకరే ఉన్నప్పటి శివసేన, ఇప్పుడు శివసేన ఈ రెండింటిని పోల్చుకుంటే చాలా తేడా. మరి వాళ్ళు రేపు వెళ్ళి అందులో కలిసిపోతారేమో కూడా. అదే మన లోక్సభ ఎన్నికల్లో కూడా ముంబై పరిధిలోని ముస్లిమ్స్ అందరూ ఉద్ధవ్ ఠాక్రే శివసేనని సమర్థించి గెలిపించారన్నది. అంటే ఆ ఫ్యాక్టర్స్ ఫినామినాస్ అన్ని మారిపోయాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడదాం. అది కరెక్టే. ఇప్పుడు ఎప్పుడైతే ముస్లిం సీటు గెలిపించారో అటు వెంటనే అదిగో ముస్లింలు అందరూ ఒకటి అవుతున్నారని అక్కడ హిందూ ఎన్నికల ప్రచారంలో ఆ అంశాన్ని బాగా అది హిందూ కన్సల్టేషన్ పద్ధతులు, అంటే మత ప్రాతిపదికన చీలిక రావడం, తేవడం, పెంచడం, అది ఒక ముఖ్యమైన కారణంగా మారింది. ఓకే, మంత్రులు, నేతలు, ఎంపీలు మొత్తం ప్రచారం చేశారు. సరిహద్దు రాష్ట్రం అవ్వడం, కొంత వాతావరణం ఉండటం, ఆ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల ఇంపాక్ట్, తెలుగు ఓటర్ల ఇంపాక్ట్. సరే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళినా బట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అక్కడ కాంగ్రెస్ మెయిన్ కంటెంటర్గా ఉండటం మహారాష్ట్రలో. అంటే ఇక్కడ 5-6 హామీలు, అలాగే కర్ణాటకలో ఇచ్చిన హామీలు, వీటిని సరైన రీతిలో నెరవేర్చలేదు అన్న ఆ అంశాన్ని కూడా మనం మహాయుతి కూటమి ఎజెండాలో అక్కడ ప్రతి సందర్భంలో ప్రస్తావించింది కొన్ని కేస్ స్టడీస్తో. దాని ఇంపాక్ట్ ఏమైనా పడి ఉండొచ్చా? మొన్న ఎవరో నేషనల్ మీడియా వాళ్ళు అడిగితే నేను చెప్పా, అది ఒక టెంప్లెట్ తయారు చేసుకున్నారు వాళ్ళు. ఆ టెంప్లెట్లు ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు అనేది ఒకటి ముఖ్యమైనది, ఇట్లాంటివి కొన్ని. సరే, అందరూ బీజేపీ కూడా తయారు చేసుకుంది, వాళ్ళు ఏదని మనం ఏం చెప్పలేము. సార్ రఘురామ్ అంటే ఎట్లాగో మంచి పాతకాపు గట్టిగా బలగుద్ది చెప్తాడు, కానీ బట్ బీజేపీ కూడా ఏం సొంతంగా కాదు, ఇతర పార్టీలను చీల్చడం ద్వారాను అనేక నానా తంటాలు పడి ఏదైతే గెలిచిన వాడు మొనగాడు జో జీత వైసీ కింద అన్న పద్ధతిలో ఏదైనా మాట్లాడితే వేరే విషయం. కానీ మొన్న లోక్సభ ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు రాలేకపోయింది కదా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉంటుందంటే నేను మొదటే చెప్పే వాటికి ఉన్న లిమిటేషన్స్. ఇప్పుడు మీరు హర్యానా ఎన్నికలు జరగకముందు ఎగ్జిట్ పోల్స్ మీద అడిగి ఉంటే మధుసూదన్ రెడ్డి గారు భిన్నంగా చెప్పుండే వాళ్ళు, అయిపోయిన తర్వాత వేరు కాబట్టి అది తప్పైందని. ఆ రోజు కాంగ్రెస్ అలా చెప్పలేదు. అలాగే బీజేపీ కూడా 400 సీట్లు మాకు వస్తాయని 240కే పడిపోతే ఇప్పుడు రఘురామ్ అంటున్నారు
సోషల్ మీడియా అందరికీ ఉందని. సార్ అసలు మీడియానే మోడియాగా మారిపోయిందని దేశం అంతా ఘోషిస్తోంది. ఇంకా సోషల్ మీడియా మోదీ గారు అధికారంలోకి రావడానికి సైనిక పాత్ర వహించినటువంటి శక్తుల్లో సోషల్ మీడియా ముఖ్యమైనది భారత రాజకీయాల్లో. అది సరే వాళ్ళు చేసుకున్నారు, మీరు ఎందుకు చేసుకోలేదు అంటే, ఎందుకు చేసుకోలేదు అంటే మీ తరఫున చర్చల్లో అదానీ గారు వచ్చి పాల్గొంటున్నారు. ఇప్పుడు అదానీ పాల్గొనడం లేదా అంటే వాళ్ళ ఇంట్లో జరిగింది కానీ ఆయన పాల్గొనలేదు, చర్చల్లో పాల్గొనలేదు కానీ డిన్నర్కి వచ్చారు అనే చెప్తున్నారు. కానీ మూడు పార్టీల వాళ్ళు లేదని ఎవరు చెప్పట్లేదు. సో కార్పొరేట్ ఇండియా ఈజ్ విత్ యూ. ఓకే, మీరు ఇప్పుడు మహారాష్ట్ర, విదర్భ అండి, దేశంలో రైతాంగ సంక్షోభము, రైతాంగ ఆత్మహత్యలు, రుణభారం, ఈ సమస్యలు ఎజెండాలోకి తెచ్చిందే తెలంగాణ, విదర్భ. అటువంటి చోట ఇప్పుడు అలాగే దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం మొదట మహారాష్ట్ర పాదయాత్రతో, లాంగ్ మార్చ్తో మొదలైంది. మరి అటువంటి చోట ఎందుకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి లేదా సూచన కనిపిస్తుంది అంటే, తప్పకుండా ఈ మహావికాస్ అగాది యూనిఫై చేసుకోవటము, ఒక పెద్ద విజయం వచ్చిన తర్వాత కలిసి వెళ్ళటము, జాగ్రత్తగా పట్టు విడుపులు ఉండటం, ఆ విషయంలో లోపం ఖచ్చితంగా ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ హర్యానాలో లాగా ఇక్కడ మేజర్ ప్లేయర్ కాదు. ఇక్కడ శివసేన అనేది ప్రధానంగా ఉంటే, శరద్ పవార్ పెద్ద మనిషి పాత్ర వహిస్తే, మీకు బీజేపీకి వచ్చేసరికి బీజేపీకి మోడీ ఇస్ ది మస్కట్. అంతకుముందైనా ఇప్పుడైనా. అవును, ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా మూడోసారి వచ్చి సార్ ముఖ్యమంత్రి అంశాన్ని ప్రస్తావించలేదు ఎవరు అవుతారన్న దానిపైన మోడీ. ఎస్, అందుకే ముఖ్యమంత్రి ఎవరు ఫేస్ ఆఫ్ ది అది కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఈయనే వస్తాడని చెప్పలేదు వాడు. రేపు మళ్ళీ ఆ సమస్య ఎలాగో వస్తుంది. మీరు ఇంకోటి గుర్తించండి, మేము ముఖ్యమంత్రి ఎవరో చెప్పుంటే బాగుండేది అని ఉద్ధవ్ ఠాక్రే బహిరంగంగా చెప్పాడు. అంటే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పకపోవడం వల్ల కూడా మనం దెబ్బతింటున్నామని. సో బీజేపీ తెచ్చిన హిందూ, ముస్లిం లేదా రిలీజియస్ కమ్యూనల్ పోలరైజేషన్ అనేది అది బాగా ప్రభావం. అంటే అది కాంగ్రెస్ ఫాల్ట్ అయినా అంటే ఉద్ధవ్ ఠాక్రే ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన కూడా ఓపెన్ అయ్యాడు. కాంగ్రెస్ ఫాల్ట్ అంటే వాళ్ళు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వచ్చారే కానీ దేశంలో ఇంకా చాలా ముందుకు వస్తే కానీ కుదరదు. అవును, ఇప్పుడు మిత్రుడు రఘు అంటున్నట్టుగా వాళ్ళు 5 సార్లు గెలిచిండొచ్చు, సిపిఎం వాళ్ళు 12 సార్లు గెలిచారు, లేదా కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా పాలించింది. కాబట్టి బీజేపీ రికార్డు ఇంకా చాలా ఉంది. అక్కడికి చేరుకోవాలంటే వాళ్ళు ఇంకా చాలా రికార్డులు అవి తెచ్చుకోవాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ, రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు పెరిగిన చోట నిలదొక్కుకోవడంలో కొంత దెబ్బతింటున్న పరిస్థితి మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. దీని నుంచి బయటపడాలంటే వాళ్ళు చాలా వాస్తవికంగా ఉండాలి. కానీ ఒకటి మర్చిపోకూడదు కదా, ఇప్పటికి కూడా తేడా 10-15 స్థానాలే ఉంది. ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. కాబట్టి ఇప్పటికి కూడా అటు ఇటు కావచ్చు కానీ సతీష్, దాంట్లో ఒక డేంజర్ ఉంది. అక్కడ ఉన్న పార్టీ బీజేపీ, అక్కడ స్వయంగా అమిత్ షా గారే స్వయంగా చర్చల్లో పాల్గొంటున్నారు. ఏ మాత్రం దగ్గరగా వచ్చినా కానీ బీజేపీ ఆకర్షించి వాళ్ళతో ఆకర్షించి చేర్చుకొని ఎందుకంటే నడిచే ప్రభుత్వం నుంచే ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు తేగలిగినప్పుడు అది పెద్ద సమస్య కాదు. కాబట్టి ఏదో ఆ కేకే ఆయన చెప్తున్నట్టుగా ఆయన ప్రతి చోట ఎక్కువగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ హర్యానాలో కూడా అంతే, ఆయన ఫిగర్ చాలా తేడాగా ఉండింది. సో కాబట్టి ఇక్కడ అంత వస్తే తప్ప ఏది ఎంవీఏకు లేకపోతే వాళ్ళు లాగేయడానికి కూడా పూర్తి అవకాశం ఉంటుంది. అందులో అది చిన్నాభిన్నమైన రాజకీయ పార్టీల వ్యవస్థ. కాబట్టి మహారాష్ట్ర ఫలితాలు చూడాల్సిందే తప్పకుండా. ఇది ఎంవీఏకు, ఇండియా కూటమికి ఇది ఒక ఇదే. దీని ప్రభావం ఆంధ్ర, తెలంగాణ మీద కూడా పడుతుంది. అందుకని దేశవ్యాప్తంగా ఇప్పుడు మోదీ బలపడతాడా లేదా 10 ఉందండి. 137 to 157 వాళ్ళకి ఇచ్చారు, 126 to 146 ఈ వీళ్ళకి ఇచ్చారు. కానీ అదే వేరే వాళ్ళకి వచ్చేసరికి ఎవరు ఒక్కరు కూడా కనీసంగా వీళ్ళకి ఇవ్వట్లేదు ఆధిక్యత వస్తుందని కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సర్వే అయితే పీపుల్స్ పల్స్, తర్వాత మన కేకే తెలుగు వాళ్ళవి ఇవి రెండు మటుకు ఓవర్ హెల్మింగ్ గా బిగ్ డిఫరెన్స్ ఇచ్చారు. సో ఎగ్జిట్ పోల్ ఫిగర్స్ మటుకు తేడా చాలా ఎక్కువగానే ఉందనేది చాలా స్పష్టం. దీనికి కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగా ఆత్మవిమర్శ చేసుకుంటే సిద్ధమైతే తప్పేం లేదు. ఒకవేళ రేపు అటు ఇటు అయినా కానీ ఉపయోగమే జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు చూసి మొన్న చూసాం కదా హర్యానా మీద రాహుల్ గాంధీ కామెంట్ చేయడానికి కూడా 15 రోజులు తీసుకున్నాడు. ఎమ్మెల్యే అదంతా అది జరిగా కానీ వాళ్ళు కామెంట్ చేయలేదు. ఇంకోటి అండి, 100 సీట్లు వచ్చినందుకు బీజేపీకి మెజారిటీ రానందుకు ఆనందించవచ్చు రాజకీయంగా వాళ్ళు.
కానీ 100 స్థానాలు కాంగ్రెస్కు రావడం అది 2 ఎన్నికల తర్వాత అన్నది మరీ ఎక్కువగా ఆనందపడిపోయి ఇంకా అనుకోవాల్సిన విషయం కూడా కాదు. ఇప్పుడు బీజేపీ చూడండి 240 వచ్చి పవర్లోకి వచ్చినా వాళ్ళొక యంత్రంలాగా ఎక్కడికక్కడ ఎలా గెలవాలి, అసలు అమిత్ షా నిద్రపోవట్లేదు, ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు, మణిపూర్ కూడా పరిగెత్తిపోతున్నాడు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్, ఆ యూనిఫికేషను, బ్రాడ్ వ్యూ, విశాల దృష్టి మటుకు కాంగ్రెస్లో రావాల్సిన అవసరం ఒకటి తప్పకుండా కనిపిస్తుంది.